ములుగు జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. జిల్లాలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చివరి 2 గంటల్లో 12 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ములుగు జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. జిల్లాలో 26 గంటల్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చివరి 2 గంటల్లో 12 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రేటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ములుగు జిల్లాలో వర్షాల డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. గత 18 గంటలుగా చూస్తే ఇక్కడ 36 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది. రాత్రి 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే గత 2 గంటల్లోనే దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే ఇక్కడ 36 సెంటీమీటర్ల వర్షపాతం ఒక ఏటు నాగారంలోనే నమోదైందని చెప్పొచ్చు. ఏటు నాగారం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. దీంతో చాలా గ్రామాలలో కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ప్రస్తుతం అయితే వర్షపాతం అత్యధికంగా ములుగు జిల్లాలోనే నమోదవుతుంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. చాలా ప్రాంతాలలో వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. సహజంగా కూడా ఇది దండకారణ్యం. ఈ ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులంతా కూడా. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం మాత్రం చూస్తే వాగులు వంకలే పొంగి పొర్లేంత స్థాయిలో వర్షం పడుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో ములుగు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఒక వెంకటాపురం మండలానికి సంబంధించి చూస్తే ఇక్కడ రాత్రి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం మరొక 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అంటే ఈ యొక్క ములుగు జిల్లా వెంకటాపురంలోనే 36 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధిక రికార్డు స్థాయిలో ఇక్కడ నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఏటు నాగారంలో 18 సెంటీమీటర్లు నమోదైంది. అదేవిధంగా మంగపేటలో 15 సెంటీమీటర్లు, మిగతా అన్ని ప్రాంతాలలో గోవిందరావుపేటలో అయితే 12 సెంటీమీటర్లు, ములుగుకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఇక్కడ కూడా దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రతి చోట చూస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక వర్షపాతమే నమోదవుతుందని చెప్పచ్చు. దీంతో చాలా ప్రాంతాలలో వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఇప్పటికే మంత్రి సీతక్క అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు ప్రధానంగా ములుగు కావచ్చు, తాడ్వాయి, ఏటు నాగారం, మంగపేట ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుండడంతో అక్కడ స్థానిక ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఇమీడియట్లీ అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావటమా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగితే కావాల్సినటువంటి సహాయ చర్యలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండడం, ప్రస్తుతం ఇంకా అలాగే వర్షపాతం నమోదవుతుంది. యావరేజ్లో చూస్తే ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారి మార్గం రాళ్లవాగు వంతెన పైన కూడా తాత్కాలికంగా వేసిన రోడ్డు కూడా తెగిపోయింది. దీంతో పూర్తిగా ఈ 2 ప్రాంతాల నుంచి ఇటు వెంకటాపురం భద్రాచలం వైపు వచ్చే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. వెంకటాపురం మల్లాపురం గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన వర్షం నీటితోటి నిండిపోయింది. దీంతో మల్లారం, రాచపల్లి, కర్రివాగు గుంపు గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈరోజు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వెదర్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. ఈ వాగులను దాటకుండా, ఎవరు దాటకుండా కూడా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ ఈ శాఖలన్నీ సమన్వయంతో ఆపరేషన్స్ ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్కు రెడీగా ఉండాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగపేట మండలానికి సంబంధించి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ కూడా 18 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. ఇది కూడా ఒక రికార్డుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అత్తా చెరువు తూముకు సంబంధించినటువంటి లీకేజీ ఉంది. రాత్రి నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు ఆ గ్రామానంతా కూడా ముంచెత్తాయి. దీంతో ఈ మల్లూరు గ్రామంలోని కొన్ని ఇండ్లలోకి
మోకాల్లోతు వరకు కూడా నీళ్ళు వచ్చాయి. ఒక్కసారిగా భారీ వరద రావడంతో ఇళ్లలోకి మోకాల్లోతు నీళ్ళు రావడం, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఇంట్లో నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. ప్రస్తుతం రమణక్కపేట గ్రామానికి చెందిన సాధనపల్లి సారమ్మకు సంబంధించినటువంటి ఇల్లు కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి నానిపోయింది. ఈ ఇల్లు కూడా కూలిన ఇల్లు కూలే సమయంలో మాత్రం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ జలపాతంగా చెప్పుకునేటువంటి నయాగారగా పిలుచుకున్నటువంటి బోగతా జలపాతం కూడా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఒక్కసారిగా వరద భారీగా వస్తుంది. బోగతా జలపాతం అంతా కూడా పరవళ్ళు తొక్కుతుంది. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఎవరిని పర్యాటకులను బోగతా జలపాతం సమీపం వరకు వెళ్ళనివ్వడం లేదు. ప్రస్తుతం పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. అయితే వరద ఉధృతి చాలా ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాగులు వంకలు కూడా పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి మాట్లాడారు. తర్వాత వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే గతంలో వరదల నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగింది, కొన్ని చోట్ల ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. అక్కడ ఏదైనా అవసరమైతే ఇమీడియట్లీ ఆ టీమ్స్ అన్ని వెళ్ళే విధంగా బోట్స్ కావచ్చు, మిగతా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ వచ్చే ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ వెదర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. దీంతో వచ్చే భారీ 24 గంటలు కూడా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సేమ్ టైంలో ఈదురు గాలులకు సంబంధించి కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే తాడ్వాయి సమీపంలో ప్రధాన రహదారిపైన కూడా భారీ చెట్లు పడిపోవడంతో ఇమీడియట్లీ అక్కడి నుంచి చెట్లనైతే తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తంగా చూస్తే ములుగు జిల్లాను మొత్తం వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. మొత్తం ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే రాత్రి నుంచి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో అయితే చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు అయితే బిక్కుబిక్కుమంటుంటాయి. గతంలో కురిసినటువంటి వర్షాలతోటి ముంపుకు గురి కావడం, చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రికార్డు స్థాయిలో వర్షాలు పడుతుండడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను కూడా అలర్ట్ చేయడం, వాళ్ళతోటి మాట్లాడడం కూడా జరిగింది. అయితే వర్షాలు నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. తర్వాత ఈదురు గాలుల వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చెట్ల కింద ఉండడం కానీ లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు కూడా ఎవరు వెళ్ళవద్దు. అదేవిధంగా గోదావరి తీర ప్రాంతంలో కావచ్చు, కొన్ని వాగుల దగ్గర కూడా చేపల వేటకు కూడా ఎవరు వెళ్ళవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఏటునాగరం, వెంకటాపురం, మంగపేట ఈ ప్రాంతాల్లో అయితేనేమో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మిగతా ప్రాంతాల్లో కూడా 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కూడా ఈ వర్షాలన్నీ కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రిక.